అందరికీ వందనాలు. మరలా ఇలా కలుసుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ముందుగా వాక్య భాగంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా యేసయ్యా, ఈరోజు మరలా నీ సన్నిధిలో కూడుకోవడానికి మీరిచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. నాయన, మేము వాక్య భాగంలోకి వెళ్ళబోతుండగా మాతో మాట్లాడుతున్న నా హృదయాన్ని, వింటున్న వారి హృదయాన్ని రెండంచెలు కలిగిన ఖడ్గమైన నీ వాక్యము చీల్చినట్లును మా హృదయాల్లోకి చొప్పింపబడి అంతకంతకు అభివృద్ధి చెందినట్లు కృప చూపించమని యేసయ్య నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. సో ఈరోజు నేను తీసుకున్న విమెన్ గురించి ఎవరి గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానంటే, సమరయ స్త్రీ. మనం చూసినట్లయితే సమరయ స్త్రీ గురించి చాలా ఎక్కువ భాగం రాసినట్లుగా అనిపిస్తుంది. చాలా ఎక్కువ భాగం అంటే స్త్రీల గురించి యాక్చువల్లీ రాయబడి ఉంటుంది. కాకపోతే ఆయన డిస్కస్ చేయటం, ఓపిక్గా ఆయన డిస్కస్ చేయటం, ఆవిడ మళ్ళీ చెప్పటం, ఆయన మళ్ళీ చెప్పటం, అలా ఆ డిస్కషన్ అంతా, కన్వర్జేషన్ అంతా రాయబడి చక్కగా పొందికగా రాయబడి ఉంటుంది. సో నేను ఇవాళ సరే ఆ సమరయ స్త్రీ గురించి చెప్దామని పాఠ్య భాగాన్ని ఓపెన్ చేసి చదువుతూ అప్పుడు నాకు అనిపించింది, సమరయ ప్రాంతాల్లో చాలా మంది ఉండి ఉంటారు. కానీ దేవుడు సమరయ స్త్రీని మాత్రమే ఎందుకు ఎన్నుకున్నాడు? మనం చూసినట్లయితే ఆవిడికి ఒక 5 పెనిమిట్లు ఉన్నారని, ఇప్పుడున్నవారు కూడా నీవాడు కాదని దేవుడు మెన్షన్ చేయడం మనం చూస్తూ వస్తున్నాం. సమరయ ప్రాంతంలో దేవుడికి ఇంకెవరు దొరకలేదా? ఈవిడతో మాట్లాడటానికి స్పెషల్గా శిష్యులు అటు వాళ్ళు వేరే పని మీద వెళ్ళినప్పుడు స్పెషల్గా వెయిట్ చేసి మరీ ఎందుకు మాట్లాడాడు అని ఆలోచన చేసినప్పుడు, దేవుడు నాకు బయలుపరిచిన కొన్ని విషయాలు ఏంటంటే, ఆవిడలో ఒక 3 గుణగణాల్ని నేను చూశాను. అందుకని ఆవిడనే ఎంచుకున్నాను అని దేవుడు చెప్తూ ఉన్నారు. ఏంటి ఆ 3 గుణగణాలు అంటే, ఆవిడ తను పాపిని అని ఒప్పుకుంది. చాలా మంది బయట మనం ఎప్పుడైనా స్వార్థ ప్రకటనకి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం. ఏమనంటే, ఎందుకండి నేను యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి? నేను నీతిమంతుడినే, నేను మంచివాడినండి, నేను అసలు ఎవరికీ అపకారం చేసేవాడిని కాదు, ఎవరి సొమ్ము అన్యాక్రాంతంగా తీసుకున్న వాడిని కాదు, లేకపోతే ఎవరి మీద అసూయ, ద్వేషాలు, ఈర్ష, అహంకారాలు ఉన్న మనిషిని కాదు, హర్షద్వర్గాలకి సంబంధించిన వాటన్నిటిలో నాకు ఏమీ లేవు, నేను మంచివాడిని, అందరికీ సహాయం చేసే ఆలోచన చేస్తాను, మంచిగా ఉంటాను, ఇంక నేను ఎందుకు యేసుక్రీస్తు దగ్గరికి రావాలి? నేనేం పాపిని కాదు కదా, వచ్చి దేవా నన్ను క్షమించు అని అడగమంటారేంటి అని అంటారు. కానీ ప్రతి మనిషి జన్మతః పాపి. తర్వాత ఎదుకొచ్చిన తర్వాత కర్మతః కూడా పాపి అవుతాడు. కాబట్టి ప్రతి మనిషి గ్రహించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు చెప్పినట్లుగా నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ కూడా దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం నడుచుకోకుండా దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ గ్రంథంలో రాయబడింది. దేవుడు ఒక్కడే నీతిమంతుడు, ఆయనే పరిశుద్ధుడు, ఆయన తప్ప ఎవ్వరూ లేరు నీతిమంతుడు. కాబట్టి ఎవరైనా దేవుని యొద్దకు వచ్చే వాళ్ళు కానీ, విశ్వాసులమైన మనం కానీ జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనిషి పాపి. ఆమెలో ఆ రియలైజేషన్ ఉంది. యేసుక్రీస్తు ఆవిడ దగ్గరికి మాట్లాడటానికి వచ్చినప్పుడు, ఆయన కన్వర్జేషన్ స్టార్ట్ చేసినప్పుడు, సరే నేను నీకు జీవజలములను ఇస్తాను, నీకు మళ్ళీ ఎప్పుడు దప్పిక అవ్వకుండా చేస్తాను, అది ఇదని ఎప్పుడు దేవుడు చెప్తూ వస్తున్నప్పుడు ఆవిడ ఒక మాట అంటుంది, అవునా ప్రభువా, నాకు వాటిని ఇవ్వవా అని చెప్పి అడిగినప్పుడు యేసయ్య ఒక మాట అంటారు. ఏంటంటే, అవునా, నీ పెనిమిటిని తీసుకురమ్మా, నీకు ఇస్తాను అంటారు. నాకు పెనిమిటి లేడు అని నిజం ఒప్పుకుంది. ఆల్రెడీ ఇప్పుడు ఒకళ్ళు ఉన్నారని చెప్తున్నారు గదా! సరే ఆయన తీసుకొస్తానని ప్రిటెండ్ చేయలేదు. లేకపోతే ఫేక్ ప్రామిసెస్ లాగా కూడా చేయలేదు. ఆవిడ ఒప్పుకుంది, నాకు పెనిమిటి లేడు అని. అప్పుడు యేసుక్రీస్తు అందుకొని అంటాడు, అవును, నువ్వు సత్యం చెప్పావు, నీకు పెనిమిటి లేడని చెప్పావు, ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాదని నువ్వు ఒప్పుకున్నావమ్మా, నువ్వు సత్యం చెప్పావు అని చెప్పి ఆవిడని దేవుడు నువ్వు సత్యం చెప్పావన్న మాట చెప్పడం మనం చూస్తాం. ఈ విషయం అంత పెద్దగా ఎందుకు చూడాలంటే, సాధారణంగా ఆవిడకి 5 భర్తలు ఉన్నారు అన్న విషయం మనం చూసినప్పుడు, ఎవరైనా వాళ్ళు చేసే పాపాన్ని బయటపెట్టి మాట్లాడితే ఎవరికైనా ఎలా ఉంటుంది? వెంటనే యాక్సెప్ట్ చేస్తారా? అవునండి, నిజమే మీరు చెప్పేది అని అంటారా? పోవయ్యా చెప్పొచ్చావు, పెద్ద గొప్పవాడు అనుకుంటున్నావా ఏంటి?
ఊర్లోకెళ్ళి కొంచెం మా ఇంటి అటు ఇటు అడిగితే చాలామంది కొంతమంది చెప్పొచ్చు నా గురించి. నాకిట్లా ఉన్నారు అది ఇది అని చెప్పి. "నువ్వు పెద్ద గొప్పవాడివా ఏంటి?" అని తీసి పారేసే వాళ్ళు ఎంతమంది లేరు? ఇట్లాంటి వాళ్ళని బోలెడు మందిని చూసాను అని పాస్టర్ గారోళ్ళు మంచి మంచి విషయాలు చెప్తున్నా గాని తృణీకరించిన వాళ్ళు ఎంతమంది లేరు? ఇదిగో బాబు నువ్విలా తప్పు చేస్తున్నావు, ఇలా చేయకూడదు అని పాస్టర్ గారోళ్ళు ఎప్పుడైనా ఖండిస్తుంటే, ఆ! చెప్పావులే అని తీసి పారేసిన వాళ్ళు ఎంతమంది? వాళ్ళ తప్పులు ఎత్తి చూపించినప్పుడు. కానీ ఆమె అలా చేయలేదు. తన తప్పుని ఎత్తి చూపించినప్పుడు, అవును నిజమే అని ఒప్పుకుందావిడ. ఆ ఒప్పుకునే తత్వం మనలో ఎంతమందికుంది? పరిశుద్ధాత్మ దేవుడు మనం బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు గానీ, లేకపోతే ఒక పాట వింటున్నప్పుడు కానీ, లేకపోతే చర్చ్‌కెళ్ళినప్పుడు పాస్టర్ గారు వాక్యం బోధిస్తున్నప్పుడు కానీ, లేకపోతే మన యూట్యూబ్‌లో కానీ, ఆన్‌లైన్‌లో కానీ, ఇప్పుడు వాక్యం విరివిగా ప్రకటింపబడుతుంది కాబట్టి, వాటన్నిటిలో ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో అనేక చోట్ల వినబడుతున్న వాక్యాలు వింటున్నప్పుడు కానీ, చూస్తున్నప్పుడు గానీ, చదువుతున్నప్పుడు గానీ, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు ఎంతమంది లోబడుతున్నాం? అవును ప్రభువా! నిజమే నాలో ఈ పాపం ఉంది. నన్ను క్షమించు అని వెంటనే ఎంతమంది వెంటనే ఒప్పుకుంటున్నారు? విశ్వాసులైన వాళ్ళు సహితము. విశ్వాసులైన తర్వాత చిన్నప్పన్న లోపాలు లేకుండానే ఉన్నారా అందరూ? ఏదో ఒక లోపం చోటు చేసుకుంటూనే ఉంటుంది. ఈ లోకమనే ప్రయాణం చేస్తున్నప్పుడు, ఈ లోకంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అనుకోని రీతిగా ఎలాగోలా దుమ్ము ఎలా మీద పడుతూ ఉంటుందో, అలాగే పాపం కూడా ఎంతో కొంత అంటుతూనే ఉంటుంది మనకి. నీతిమంతులుగా దేవుడు మనల్ని తీర్చిదిద్దినప్పటికిని. ఈ లోకంలో ఉన్నంత కాలం. అలా అంటుకుంటున్న పాపం గురించి ఎప్పుడైనా దేవుడు మనల్ని ఖండిస్తుంటే మనం ఎంతవరకు తొందరగా రెస్పాండ్ అయ్యి, నిజమే నాలో ఈ పాపం ఉంది దేవా నన్ను క్షమించు. ఇక వీటిని చేయకుండా ఉండడానికి నాకు శక్తినిమ్మని ఎంతమంది అడుగుతున్నాం మనం? కానీ ఆవిడ అలా చేసింది. అవును నిజమే అని ఒప్పుకొని వెంటనే ఒక మాట అంటుంది. మీరు మాట్లాడే మాటలను బట్టి చూస్తుంటే మీరు ప్రవక్తని నేను గ్రహిస్తున్నానండి అన్న మాట అంటుందావిడ. చాలా మంది విశ్వాసులు పాస్టర్ గారోళ్ళు ఎప్పుడైనా వాళ్ళు చేస్తున్న తప్పుని ఎత్తి చూపినట్లయితే, మీరేనా ఏంటి ఈ సిటీలో పరిచర్య చేస్తుంది. మీలాంటి వాళ్ళు బోలెడు మంది చేస్తున్నారు. ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం అని సంఘాలు మారిన విశ్వాసులను చూసారా మీరెప్పుడైనా? జాగ్రత్త. అలాంటి విశ్వాసులుగా ఉండొద్దు. దైవజనుడు గద్దించుటకును, తప్పుదిద్దుటకును సన్నద్ధుడై వాటన్నిటిని చేయటానికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఎప్పుడైనా మనలో తప్పిదం ఉందని చెప్పి ఎత్తి చూపించినప్పుడు వాటిని సరిచేసుకునే మనస్తత్వం కలిగి ఉండాలి గానీ, ఆ తప్పుతో నాకు సంబంధం లేదన్నట్టుగా ప్రవర్తించకూడదు. సరే వాళ్ళ ముందు ఒప్పుకోకపోయినా కనీసం ఒంటరిగా నువ్వున్నప్పుడు దేవుని ముందైనా ఒప్పుకొని వాటిని విడిచిపెట్టే ఆలోచన చేయాలి కానీ, నాకసలు దాంతో సంబంధం లేదన్నట్టుగా ప్రవర్తించకూడదు. కాబట్టి ఆమె విశ్వాసులకు ఉండవలసిన మొదటి లక్షణమైన యాక్సెప్టెన్స్ ఆఫ్ సిన్ ఆవిడలో ఉంది. పాపమును ఒప్పుకునే మనస్తత్వం ఆవిడలో ఉంది. ఆ మొదటి గుణగణాన్ని దేవుడు గ్రహించాడు ఆమెలో. రెండవదిగా ఏమని చూసాడంటే ఆమెలో ఉన్న ఒక గుణగణం, ఆవిడ సబ్మిసివ్ బిహేవియర్ కలిగింది. అంటే దేవుడు విధేయత చూపించే మనస్తత్వం కలిగినది. ఆయన చెప్పినప్పుడు అవునా మీరు ప్రవక్తలా ఉన్నారండి అంటే, అవునని దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, అక్కడ ఆరాధన జరిగేదండి ఆ కొండపైన యెరూషలేములో కూడా ఆరాధన జరిగేది. అది ఇది అని చెప్తున్నప్పుడు, అప్పుడు యేసయ్య ఒక మాట అంటాడు. కొండ మీద మందిరాల్లో కాదమ్మా! దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి ఆయన్ని ఆత్మతోనూ, సత్యముతోనూ ఆరాధించే రోజులొస్తాయి. ఇప్పటికే వచ్చాయి కూడా. అలా ఆరాధించే వారిగా ఉండాలి అని దేవుడు చెప్తూ వస్తున్నప్పుడు ఆవిడ ఒక మాట అంటుంది. మెస్సయ్య వచ్చినప్పుడు ఇలా వివరంగా దేవుణ్ణి ఎలా ఆరాధించాలో దేవుని గురించి చాలా సవివరంగా చెప్తారని మా వాళ్ళు చెప్తూ ఉంటారండి. అని ఆవిడ మాట వెంటనే ఆవిడ మెస్సయ్యని గుర్తు తెచ్చుకుంది. అంటే ఆవిడకి మెస్సయ్యని గురించిన అవగాహన ఉంది. అందుకని వెంటనే ఆ మాట చెప్పినప్పుడు, అప్పుడు యేసయ్య ఒక మాట అంటాడు. "ఆ మెస్సయ్యని నేనేనమ్మా" అని. అప్పుడు ఆమె వెంటనే అవునా! అని చెప్పి తన ఆశ్చర్యాన్ని, తన ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని వెంటనే వ్యక్తపరిచినట్టు కనిపించదు కానీ, అంతలో ఒక శిష్యులొచ్చేస్తారు వెంటనే ఆ సిట్యుయేషన్‌లోకి. కానీ వెంటనే అక్కడ కడవ విడిచిపెట్టి ఊర్లోకి పరిగెత్తుతదావిడ. తెలుసుకున్న నిజాన్ని అందరికి చెప్పటం కోసం. సో, అక్కడ ఏం తెలుస్తుంది? ఆవిడ వెంటనే విధేయత చూపించింది. నేను మెస్సయ్యని అనగానే, "నువ్వు మెస్సయ్యవేంటి? 4 మంచి మాటలు ఎవరైనా జెప్తారు. అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలని" పరిసయ్యులు గాని, సద్దూకయ్యులు గాని,
ప్రధాన యాజకులు గాని, మాకున్న శాస్త్రులు గాని వీళ్ళందరూ చెప్పే మాటలు అవే గదా! అని ఆమె ఎదురాడి మాట్లాడలేదు. వెంటనే విధేయత చూపించింది. ఓకే. మీరే మెస్సయ్య అయితే. మీరు మాటలను బట్టి, మీ ప్రవర్తనను బట్టి, వీటన్నిటిని బట్టి చూస్తుంటే మీరే మెస్సయ్య అనే కన్ఫర్మేషన్‌కి ఆవిడ వచ్చింది. ఆయన చెప్పిన మాటను బట్టి కూడా ఆయన కన్ఫర్మ్ చేసుకొని వెంటనే ఆ సువార్తని ప్రకటించడానికి వెళ్ళింది. మనం కూడా దేవుని గురించి తెలుసుకుంటున్నాం. దేవుడు మన పాపాన్ని ఖండిస్తున్నప్పుడు, దేవా నన్ను క్షమించు అని ఒప్పుకొని దేవుని సన్నిధిలో, తర్వాత మనం ఒప్పుకున్న దానికి విధేయత ఎంతవరకు చూపిస్తున్నాం? దేవా నన్ను పాత నిబంధనలో ఏం జరుగుతూ వచ్చింది? పాపం చేయటం, బలర్పించటం. పాపం చేయటం, బలర్పించటం. వీటన్నిటితో విసిగిపోయాడు దేవుడు. అందుకే ఒక్కసారే ఆయన క్రయధనాన్ని చెల్లించి, మీరు నా రక్తంలో పాలిభాగస్తులై, రక్తమాంసంలో పాలిభాగస్తులై, ఆ పాపం చేసిన పాపం వైపు మళ్ళీ తిరిగి వెనక్కి చూడకుండా ఉండేలాగా ప్రవర్తించమని దేవుడు చెప్తూ వచ్చాడు కొత్త నిబంధనలో. మనం అలా ఉంటున్నామా? మనం ఎంతవరకు విధేయత చూపిస్తున్నాం? దేవుడు మనతో చెప్పిన మాటలను వింటూ వెంటనే విధేయత చూపించి, దేవా నన్ను నేను సరిచేసుకుంటాను. యథార్థంగా ఉండేవాడిని నువ్వు ప్రేమిస్తానన్నావు. బైబిల్ గ్రంథంలో ఒక చోట ఒక మాట ఉంటుంది. ఏంటంటే, నా మాట వినకపోవటం నీకు బాల్యము నుండి అలవాటే అని దేవుడు అంటున్నాడు ఒక చోట ఒక మాట. మనం చిన్నప్పటి నుంచి దేవుడిని ఎరిగిన వారమే అయ్యుండొచ్చు. కానీ దేవుడు చెప్పే మాటని ఎంతవరకు విని విధేయత చూపించాం చిన్నప్పటి నుంచి మనం? అన్ని విషయాల్లోనూ విధేయత చూపించామా? కొన్ని విషయాల్లోనైనా తప్పిపోకుండానే ఉన్నామా మనం? చిన్నప్పటి నుంచి ఆ విషయంలో అవిధేయతే మనం. చిన్నప్పటి నుంచి నువ్వు బాల్యం నుంచి నా మాట వినకపోవటం నువ్వు వాడుకే నీకు అంటున్నాడు దేవుడు. సరే పోనీ బాల్యం నుంచి కాకపోతే నేను చిన్నప్పటి నుంచి దేవుడిని నమ్ముకోలేదండి అంటారా? దేవుణ్ణి తెలుసుకున్న నాటి నుంచి కూడా కొన్ని స్వభావాలని దేవుడు మార్చుకోమని చెప్తున్నప్పుడు, మార్చుకోకుండా అదే కంటిన్యూ చేస్తున్నావేమో నువ్వింకా. దేవునికి విధేయత చూపించకుండా. ఎంతకాలం విధేయత చూపించకుండా అలాగే ప్రవర్తిస్తూ వస్తూ దేవునికి ఇంకా ఆయాసాన్ని కలిగిస్తూ ఉంటావు? దేవునికి విధేయత చూపించేదెప్పుడు మనం ఇంకా? ఇదిగో నేను త్వరగా రాబోతున్నానని దేవుడి దగ్గర నుంచి, పాస్టర్ గారాల దగ్గర నుంచి అనేక మంది లేచిన దగ్గర నుంచి చెప్తున్నారు. ఆయన ఇవాళే వచ్చేస్తే నువ్వు ఇంకెప్పుడు దేవునికి విధేయత చూపించి ఆయనకి సబ్మిట్ చేసుకునేది? ఇదిగో దేవా నా ప్రవర్తన అంతటి యందు నీ అధికారంలో ఒప్పుకుంటున్నానని చెప్పేదెప్పుడు? అట్లా చెప్పే వారంగా ఉందాం. దేవుడు ఏదైనా విషయంలో మనల్ని ఖండిస్తున్నప్పుడు క్షమించమని అడిగి, విధేయత చూపించి ఇక నుంచి ఆ పని చెయ్యను, నీకు కట్టుబడి ఉంటాననే తీర్మానం కలిగిన వారుగా ఉందాం. సో ఆవిడ అక్కడ ఒక పని చేసింది. ఆవిడ వెళ్తా కుండను తీసుకుని వెళ్ళలేదు. వెళ్తూ ఆ కుండను అక్కడ పెట్టేసి కుండను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇన్నాళ్ళు ఆవిడ చేస్తూ వచ్చిన ఆ పనిని ఆవిడ అక్కడ వదిలేసింది. అంటే నీళ్లు తీసుకెళ్లే పనిని కాదు. ఆవిడ కుండ అనే సాకుతో పాపం చేస్తూ వచ్చిన దాన్ని బట్టి దాన్ని అక్కడ వదిలిపెట్టేసి ఊర్లోకి పరిగెత్తడం మనం వస్తున్నాం. మనం చూస్తే భర్తిమై స్టోరీలో కూడా ఎలా ఉంటుందంటే, అప్పటి వరకు అతనికి జీవనాధారమైన గుడ్డది. ఆ గుడ్డ పరిచి ఉంచి దానం చేయమని భిక్షాటన చేస్తూ వచ్చినప్పుడు వాళ్ళు దాని మీద వేస్తూ వచ్చారు. కానీ యేసు అతన్ని పిలిచినప్పుడు అతను దిగ్గున లేచి ఆ బట్టను పారవేసి పరిగెత్తాడంట. అంటే ఏంటి? ఇకతో నాకు ఈ బట్టతో అవసరం లేదు. నేనిప్పుడు ఆయన దగ్గరికెళ్ళానంటే ఆయన నన్ను స్వస్థపరుస్తాడు. ఇక నుంచి నేను ఈ భిక్షాటన చేయవలసిన పని లేదు. ఈ గుడ్డతో నాకు అవసరం లేదు అని దాన్ని విసిరి పారేసి దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళినట్టు మనం చూస్తాం. మనం కూడా అంతే. దేవుడు మనల్ని పిలుస్తున్నప్పుడు, ఇదిగో నీ హృదయాన్ని నేను బాగు చేస్తాను. నువ్వే విషయంలో అయితే నీ మనస్సాక్షి నిన్ను నేరారోపణ చేస్తుందో, ఆ విషయంలో నాకు సబ్మిట్ చేసుకొని నువ్వు, దేవా ఇదిగో ఈ పాపం నేను జయించలేకపోతున్నాను, నాకు శక్తినిమ్మని దేవుని సన్నిధిలో అడిగినట్లయితే, నాకు సబ్మిట్ చేసుకో నువ్వు. అప్పుడు నేను నీకు శక్తినిచ్చి దాని నుంచి పూర్తిగా బయటపడటానికి అవకాశం ఇస్తాను. దాన్ని విడిచిపెట్టే ఆలోచన నీకు ఉండాలి ముందు. వాళ్ళు ఎలా అయితే వాటిని విడిచిపెట్టేసి దేవుని దగ్గరికి ఇక వీటితో నాకు అవసరం లేదని ఎలా పరిగెత్తారో, నువ్వు కూడా వాటిని విడిచిపెట్టి దేవుని వైపు పరుగు తీసేవారుగా ఉండాలి. సో మొదటిదిగా తనకి పాపిని అనే గ్రహింపు ఉంది. రెండవదిగా దేవుడు పరిశుద్ధుడనియు
నేను తను పాపనియు, ఆయన మాత్రమే తన్ని పరిశుద్ధురాలుగా చేయగలడని నమ్మి, ఆయన మెస్సయ్య అని నమ్మి, ఆయనని నమ్మిందావిడ. నమ్మి ఆ మాట చెప్పటానికి ఊర్లోకి పరుగు తీసింది. మూడో గుణగణం ఏంటంటే ఆవిడకున్నది సువార్త ప్రకటించటం. సువార్త ప్రకటించటం ఏముందండి? 4 మాటలు మేము చెప్తాము. దేవుని గురించి ఎవరైనా కనిపిస్తే మీరు కూడా యేసయ్యని నమ్ముకోండి అది ఇది అని. కాదు. అక్కడ ఆవిడ తీసుకున్నది డేరెస్ట్ డెసిషన్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఊర్లో ఆవిడకున్న జీవితం గురించి కొంతమందికి మాత్రమే తెలిసుండొచ్చు. ఆ ఊరికి కొత్తగా వచ్చిన వాళ్ళకో, లేకపోతే కొత్త కోడళ్ళకో వాళ్ళకి తెలిసుండకపోయి ఉండొచ్చు. కానీ ఈ ఇన్సిడెంట్‌తో అందరికీ తెలిసింది. కానీ ఆవిడ లెక్క చేయలేదు ఆ విషయాన్ని. పరుగు తీసుకుంటూ వెళ్ళి అక్కడ ఒక మాట చెప్తుంది. నేను చేసిన వాటన్నిటిని ఆయన చెప్తున్నాడు నాకు చూడండి అని. ఆవిడ చేసిన మాటలు అంటది. ఆవిడ ఎట్లాంటిది అని తెలియని వాళ్ళు పక్కనోళ్ళు అడిగితే, అడుగో ఆమె అలాంటి జీవితం కలిగిన మనిషి అని పక్కనోళ్ళు చెప్పి ఉండకుండానే ఉన్నారా? చెప్పే ఉంటారు కదా! కానీ వేటిని లెక్క చేయలేదు. నా బ్రతుకు బట్టబయలైనా పర్లేదు. నిజమే నేను పాపినే. కానీ ఇప్పుడు నాలో ఆ మనస్తత్వం లేదు. అది నేను అక్కడే ఎప్పుడైతే ఆ కుండను వదిలిపెట్టేసిందో ఆవిడ అక్కడే ఆ మనస్తత్వాన్ని, ఆ జీవితాన్ని వదిలిపెట్టేసింది. ధైర్యంగా వెళ్ళి వాళ్ళందరికీ నేను చేసిన వాటన్నిటి గురించి ఆయన చెప్తున్నాడక్కడ. అదే కాకుండా నిత్య జీవమును గురించియు, మళ్ళీ తిరిగి మనకి దాహం కలగకుండా ఉండే వాటి గురించియు, నీతి గురించి, వాటన్నిటి గురించి ఆయన చెప్తున్నాడు. ఆయన మెస్సయ్య అని చెప్తున్నాడు. రండి రండి అని సువార్త ప్రకటించడానికి ఊర్లోకి పరుగు తీసింది. పైగా ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే యూజువల్లీ యూదులు సమరయులతో సహవాసం చేయరు. అక్కడ చూసినట్లయితే స్టార్టింగ్‌లోనే ఉంటుంది. మీరు యూదుడు కదా! నన్నొచ్చి వాటర్ అడుగుతున్నావేంటి నువ్వు? మీరు మా దగ్గర తాగరు కదా! మాతో సహవాసం చేయరు గదా! అన్నట్టు మాట్లాడుతుందావిడ. యేసయ్యతో స్టార్టింగ్‌లో. సో, యూజువల్లీ యూదులు ఎక్కువగా యేసుక్రీస్తు గురించి కానీ, మెస్సీయ గురించి కానీ, యెహోవా దేవుని గురించి కానీ ఎవరికి బాగా తెలుసు? యూదులకే కదా! సో, ఇప్పుడు వాళ్ళు తెలుసుకోవాలంటే ఇప్పుడు ఏదైనా విషయం మనకి తెలీదు. మన ఇంటి పక్కన వాళ్ళకి ఆ విషయం తెలుసు. కానీ వాళ్ళు మనతో మాట్లాడరు. తెలుసుకోవటం ఎలా? ఆ విషయం మనకి పూర్తిగా కూలంకషంగా తెలీదు. ఏదో అడపదడప వాళ్ళు వీళ్ళు పక్కనోళ్ళు ఎవరో మాట్లాడుకుంటుంటే కొంచెం కొంచెం విన్నట్టుగా ఏదో 4 ముక్కలు తెలుస్తది గానీ కూలంకషంగా ఆ విషయం గురించి తెలీదు కదా మనకి. అలా అన్నమాట ఇప్పుడు సమరయుల పరిస్థితి. ఆవిడ ఒక ఆలోచన చేసింది. ఇప్పుడు నేను తెగించి ఆ గ్రామంలోకి అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళందరికీ సువార్త చెప్పినట్లయితే మా వాళ్ళందరూ మెస్సయ్యని తెలుసుకుంటారు. నా బ్రతుకు ఎలా మార్చబడిందో మా ఊర్లో వాళ్ళందరి బ్రతుకు కూడా మార్చబడుతుంది. సహజంగా యూదులు ఎవరు సాహసించి మాతో సహవాసం చేసి మాకు ఈ విషయాలు పంచిపెట్టరు. ఈయన వచ్చాడు కాబట్టి ఈయన్ని మా ఊరి వారికి పరిచయం చేసి ఈయన గురించి అనేక మాటలు తెలుసుకొని మా ఊరు వారు కూడా యేసుక్రీస్తుకు దగ్గరవ్వాలన్న ఆలోచనతో ఆవిడ సువార్త ప్రకటనకి పరుగు తీసింది. యూజువల్లీ మనం కూడా ఎప్పుడైనా వాక్యం చెప్పడానికెళ్తే నేను కూడా చాలా మందికి చెప్పడానికి ప్రయత్నం చేశానండి. కానీ ఎవరు వినరండి అని కొంతమంది విశ్వాసులు చెప్తూ ఉంటారు. పైగా కొంతమంది విశ్వాసులు ఏమని చెప్తారంటే, చెప్పావులేరా నిన్నటిదాకా తాగి రోడ్డు మీద పడిపోయినోడివి ఇవాళొచ్చి ఏదో పెద్ద బాప్తిసం తీసుకున్నావని చెప్పి మాకొచ్చి చెప్తావా? అని అన్నవాళ్ళు లేరా? నిన్నటిదాకా నువ్వు ఆ పాపంలో ఉన్నావు మాకు తెలీదా? పెద్ద ఇవాళేదో పరిశుద్ధుడిలాగా వచ్చి చెప్తున్నావు అన్నవాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా! వాళ్ళందరినీ లెక్క చేయొద్దు. సమరయ స్త్రీ ఎట్లా అయితే తన పాపపు జీవితాన్ని గురించి వాళ్ళందరూ ఏకినట్టుగా మాట్లాడతారని గాని, లేకపోతే అక్కడ అందరికి తెలియబడుతుందని భయపడలేదు. ఒకప్పుడు నేను పాపినే. కానీ దాని నుంచి నేను విడిపించబడ్డానిప్పుడు. ఇక్కడ మంచి వాళ్ళము అనే ముసుగులో ఉండి పాపంగా జీవిస్తున్న వాళ్ళు చాలా మందున్నారు. వాళ్ళందరూ కూడా మార్చబడాలి. వాళ్ళే కాదు ప్రతి మనిషి మార్చబడాలి. ఎందుకంటే ప్రతి మనిషి పాపి. కాబట్టి వాళ్ళందరిని దేవుని దగ్గరికి నేను తీసుకువెళ్ళాలనే కృత నిశ్చయంతో వచ్చి ఆవిడ దేనికి జంకకుండా ఒకప్పటి నేను పాపనే కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు నన్ను దేవుడు పరిశుద్ధురాలుగా చేశాడన్న ఉద్దేశంతో ఆవిడ వచ్చి దేవుని గురించి చెప్పటం మనం చూస్తాం. మనం కూడా అదే డిటర్మినేషన్‌తో ఉండాలి. అవును. నేను ఒకప్పుడు తాగి రోడ్డు మీద పడిపోయిన వాడిని. అవును. ఒకప్పుడు నేను దొంగతనాలు చేసిన వాడిని.
ఒకప్పుడు ఒకప్పుడు పాపంలో ఉన్న వాళ్ళమే. కానీ ఇప్పుడు నా బ్రతుకు అలా లేదు. ఇప్పుడు మారిపోయింది. పరిశుద్ధుడైన అగస్టిన్ జీవితంలో మనం చూస్తాం. వాళ్ళ తల్లైన మోనికా గారు ఆయన కోసం ప్రార్థన చేపిస్తూనే ఉండేదంట. ఏ పాస్టర్ గారొస్తే ఆ పాస్టర్ గారిని ఇంటికి తీసుకొచ్చి. మనవాడు రోజు దాన్ని లెక్క చేసేవాడు కాదు. అంటే వాళ్ళొచ్చి ఈ ప్రక్రియనంతా ఎప్పుడు జరిగే ప్రాసెసే గదా అన్నట్టు లైట్ తీసుకునేవాడు. కానీ ఆవిడ చనిపోయిన తర్వాత అతను వినూత్నంగా మార్చబడ్డాడు. గొప్ప వ్యభిచారిగా ఉన్న అతను పరిశుద్ధుడైన అగస్టిన్‌గా మార్చబడ్డాడు. వాళ్ళ తల్లి కన్నీరు కార్చి, కార్చి ఆ తల్లి యొక్క కన్నీరులో నుంచి అతను మార్చబడ్డాడు. మార్చబడిన తర్వాత ఒకరోజు రోడ్డు మీద వెళ్తుంటే, అతను పాత వ్యభిచార పనుల్లో ఉన్నప్పుడు, అతనితో ఉన్న ఆవిడ ఎదురొచ్చిందంట. అతను నవ్వలేదు, చూడలేదు. ఆవిడని గమనించినా గమనించనట్టే వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఆవిడ పిలిచిందంట. "హే అగస్టిన్, ఏంటి అలా వెళ్ళిపోతున్నావు? మనం అప్పుడలా చేయలా? ఇప్పుడేంటి పెద్ద పరిశుద్ధుడిలాగా వెళ్ళిపోతున్నావు?" అని ఆ పాత రోత జీవితాన్ని అతనికి మరలా గుర్తు చేసే ప్రయత్నం చేసింది. మన జీవితాల్లో కూడా అంతే. మనం ఏ ప్రాంతాల్లో అయితే ఆ తప్పులు చేస్తూ వచ్చామో, ఏ మనుషులతో కలిసి ఆ తప్పులు చేస్తూ వచ్చామో, ఎక్కడెక్కడుండి ఆ పనులు చేస్తూ వచ్చామో, అవన్నీ మనకి తారసపడకుండానే ఉంటాయా? ఆ మనుషులు గాని, ఆ ప్రాంతాలు గాని, అవి తారసపడకుండానే ఉంటాయా మన జీవితంలో? మళ్ళీ మనం తిరిగి రక్షించబడిన తర్వాత తారసపడుతూనే ఉంటాయి. కానీ మరలా మనం టెంప్ట్ అవ్వకూడదు. మరలా వాళ్ళని చూసి ఏకీభవించి, అవునురా అప్పుడేదో చేశాంలే, ఇప్పుడలా చేయట్లేదు అన్నట్టుగా ఏదో జోక్‌గా చెప్పటం కాదు. అవును. అప్పుడు అగస్టిన్ ఒక మాట అన్నాడు ఆవిడతో. ఏంటంటే, అవును. ఒకప్పుడు నేను పాపపు అగస్టిన్‌నే. కానీ ఇప్పుడు ఆ అగస్టిన్‌ని కాదు నేను. ఇప్పుడు నేను మార్చబడిన అగస్టిన్‌ని. కాబట్టి నాకు దానికేం సంబంధం లేదని ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయాడంట. మనం కూడా అలాగే ఉండాలి. మన గతం తాలూకు మనుషులు, గతం తాలూకు ఆలోచనలు, మన గతం తాలూకు ప్రదేశాలు మనం చూసినప్పుడు, వెళ్తున్నప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు వాటిని లెక్క చేసేవారుగా ఉండకూడదు. మరలా తిరిగి వాళ్ళతో కలిసి అదే పాపాన్ని కొనసాగించేవారుగాను, వాటన్నిటిని మరలా చేసేవారుగాను మనం ఉండకూడదు. అవి మనల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసేలా ఉండకూడదు. మన ఆలోచన ఎలా ఉండాలంటే, అవును, ఒకప్పుడు నేను అలాగే ఉన్నాను. కానీ ఇప్పుడు నేను మార్చబడ్డాను. నువ్వు కూడా మారు అని చెప్పగలిగే వారంగా మనం ఉండాలనమాట. సో, అలాంటి బిహేవియర్‌ని ఆవిడ చూయించింది. ఈ 3 గుణగణాలు ఆవిడలో ఉన్నాయి కాబట్టి, సమరయ ప్రాంతంలో వేరే వాళ్ళు ఉన్నప్పటికిని, దేవుడు ఆమెని ఎన్నుకున్నాడు. ఆమెకి నేను పాపిని అనే గ్రహింపుంది. పరిశుద్ధుడైన దేవుడు నన్ను దర్శిస్తే సబ్మిట్ చేసుకొని, క్షమాపణ పొందుకొని, మరలా తిరిగి పాపం వైపు తిరిగి వెళ్ళకూడదనే ఆలోచన ఉంది. మూడవదిగా తనకున్న ఆ జీవితాన్ని వాటన్నిటి గురించి జనులు ఏం మాట్లాడుకుంటున్నా సరే వాటిని లెక్క చేయకుండా దేవుని సువార్త ప్రకటింపబడాలనే తృష్ణ, కాంక్ష ఉంది. మనం కూడా అట్టివారుగా ఉంటూ ఉండాలి. ప్రతి విశ్వాసికి ఉండవలసిన ఈ 3 లక్షణాలు ఆవిడలో ఉన్నాయి కాబట్టి దేవుడు ఆవిడని ఎన్నుకున్నాడు. మనల్ని కూడా దేవుడు అలాగే ఎన్నుకున్నాడు. ఎన్నుకొనబడిన మనము ఎంతవరకు దేవుని పరిచర్య చేస్తున్నాం? ఎంతవరకు పాపమనే గ్రహింపు కలిగి దేవునికి లోబడేవారుగా ఉంటున్నాం? దేవుడు నీతిమంతుడిగా చేసేసాడులే, ఇంక నేను కడగబడిన ముత్యంలాగా ఉన్నాను అని చెప్పి మనలో ఉన్న లోపాన్ని సరిచేసుకోకుండా ఇంకా అలాగే నడిచిపోతున్న వాళ్ళం ఎంతమంది? అట్టి ప్రవర్తనని విడిచిపెట్టి, పాపమును విడిచిపెట్టి దేవునికి సబ్మిట్ చేసుకొని, మన యొక్క సాక్ష్యాన్ని కానీ, మన యొక్క భక్తి విధానాన్ని, మన యొక్క దేవుని గురించి అనేకులకి ప్రకటించే వారంగా ఉందాం. సరే, మనం ఎంత గొప్పగా చెప్తున్నాం గదా! మనం గొప్పవాళ్ళం అన్న ఫీలింగ్ కాదు. మా పెదనాన్నగారు అప్పుడు ఒక సాంగ్ రాస్తూ వచ్చారు. ఏంటంటే, మేము కూడా ఒకనాటి పాపులమే విన్నారా విన్నారా విన్నరా, సూటిగా మమ్ము రక్షించినాడుగా, విన్నారా విన్నారా విన్నరా, సాటి లేని ఈ మేటి దేవుడు, విన్నారా విన్నారా విన్నరా, ఏటికింక నీవు చాటు ఉందువమ్మా, విన్నారా, ఏటికింక నీవు చాటు ఉందువయ్యా, విన్నారా, ఓ అన్నలారనే విన్నవింతునేడు, విన్నారా, ఓ అక్కలారనే విన్నవింతునేడు, విన్నారా.
దీంట్లో సారాంశం ఏంటంటే, ఇప్పుడు మనం దర్జాగా నిల్చొని దేవుని వాక్యం చెప్తున్నాం కానీ, మేము కూడా ఒకప్పుడు పాపలమే. కానీ సూటిగా మమ్మల్ని దేవుడు రక్షించాడు. కాబట్టి మిమ్మల్ని కూడా దేవుడు రక్షించటానికి సమర్థుడు కాబట్టి, మీలో ఉన్న పాపాల్ని విడిచిపెట్టి, దేవుని వైపు చూసినట్లయితే దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడని ధైర్యంగా చెప్పే విశ్వాసిగా మనం నిలబడాలన్నది ఆ పాట సారాంశం. మేము కూడా ఒకప్పటి పాపలమే బాబు. కానీ దేవుడు మమ్మల్ని సూటిగా రక్షించాడు. మిమ్మల్ని కూడా అలా రక్షిస్తాడు. మార్పు పొందేవారుగా ఉందాము అని మన సువార్తని ప్రకటించే వారంగా ఉండాలి. విన్నారా? రక్షించబడి మనతో పాటు వారు కూడా పరలోక రాజ్యంలో చేర్చబడతారు. వినలేదా? ధనవంతుడు లాజరు కథలో చెప్పబడినట్లుగా ధనవంతుడిలాగా నరకానికి వెళ్ళిన తర్వాత పశ్చాత్తాపడటం తప్ప ఏం చేయలేరు. పశ్చాత్తాపడటం అంటే అదే, అయ్యో ఇంత గొప్ప రక్షణ నేను ఎలా త్రోసిపుచ్చితినా అని బాధపడటము, తర్వాత దానివల్ల ఫ్రస్ట్రేట్ అవ్వటం, పళ్ళు కొరగటయు అన్నీ ఉంటాయని చెప్తున్నారు కదా. అలా నశించిపోయేవారుగా ఉంటారు. కాకపోతే మన మట్టుకు మనం స్వార్థ ప్రకటించే వారుగా ఉందాం. సమరయ స్త్రీ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి. కాబట్టి అట్టి స్త్రీలుగా మనం ఉందాం. మనకు కుదిరినంత వరకు, మనకు చేతనైనంత వరకు మన చర్చిలోనే కొత్తగా వస్తున్న విశ్వాసాన్ని బలపరచడం. బయటికి వెళ్ళి గొప్పగా మీరు ఎవరికో చెప్పవసరం లేదు. కుదిరినప్పుడు నీ ఫ్రెండ్స్‌కో ఎవరికైనా ఒక అవకాశం దొరికినప్పుడు ఒక మాట చెప్తే, నాకు కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఎవరైనా సమస్య పంచుకున్నప్పుడు నాకు కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. దేవుడు నన్ను ఇట్లా కాపాడాడు. నువ్వు కూడా ఒకసారి ప్రయత్నిస్తావా? చర్చ్‌లో కొత్తగా వస్తున్న విశ్వాసులు ఉంటే మీ సాక్ష్యాన్ని పంచుకోవటము, బలహీనపడుతున్న వారికి ఊతమివ్వటము, అలాంటి పనులన్నీ చేసి దేవుని నామానికి మహిమ తెచ్చేవారిగా ఉందాం. అట్టి స్త్రీలుగా మనం ఉందాం. దేవుడి చిన్న వాక్యాన్ని మన వినికిడిలో దీవించును గాక. చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య, మీ కృపలో బలపరిచి నడిపించు ప్రభువా. సమరయ స్త్రీ ద్వారా మేము వాళ్ళు నేర్చుకున్న విషయాల్ని ఆచరణలో పెట్టుటకు శక్తినిచ్చి నడిపించి, మా హృదయాల్లో ఈ వాక్యమును ఫలింపజేసి కృప చూపించమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.